భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం సంతోషకరమైన విషయమని పేర్కొన్న ఆయన, ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని అన్నారు. అయితే ఇదే వేదికపై ప్రధాని సమక్షంలో కొందరు నేతలు అబద్ధాలు చెప్పారని అమర్నాథ్ ఆరోపించారు. మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేయడానికి ప్రారంభోత్సవ వేదికకు ఉపయోగించుకున్నారని విమర్శించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగడం సంతోషిస్తూ, నిన్న వేదిక మీద చేసినటువంటి ప్రసంగాలు, స్థానిక ముఖ్యమంత్రి గారు కానీ వారి సహచరులు కానీ చేసినటువంటి ప్రసంగాలు అన్నీ ఎంత అబద్ధాలు అనేటువంటిది ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి మీదే ఇన్ని అవాస్తవాలు చెప్పేటువంటి కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట తలసినటువంటి స్టేజ్ బహుశా నాకు తెలిసి గడిచినటువంటి 2-3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వానికి లేదు. ఏదో రకంగా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక నింద వేయాలి అనేటువంటి తాపత్రయమే వారికి కనబడతా ఉంది తప్ప, అది ఏ వేదిక, ఆ వేదిక మీద ఎవరున్నారు, అక్కడ ఏం మాట్లాడాలి అనేటువంటి కనీస ఆలోచన లేకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి క్రెడిట్ అంతా కూడా మాదే అనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు వారి టీం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళు గడిచినటువంటి 2 సంవత్సరాల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఏం కాంట్రిబ్యూట్ చేశారో చెప్పాలి. కేవలం అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రో లేదా ముఖ్యమంత్రో ఒకసారి వచ్చో 2 సార్లు వచ్చో రివ్యూలు చేసినంత మాత్రాన నిర్మాణాలు జరిగినట్టు కాదు.